4వ తారీఖు తర్వాత మీ ప్లాన్స్ 9వ తారీఖు ముహూర్తం తప్పించి, ఎందుకంటే ఆ ముహూర్తం మీద అబ్బో మీ పార్టీలోనే విపరీతమైన ఏంది ఇది అంతగా మనం ముందరే హడావిడి చేసేసుకుంటున్నాం, కరెక్ట్ కాదేమో 9వ తారీఖు ముహూర్తం గురించి అని మీ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. అంత తొందర ఏంటి సార్ ముహూర్తానికి? వాద్యం గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారం. వాద్యవన్ గారు, ఇప్పుడు వాళ్ళంతా మీరు ఒక క్వశ్చన్ చేసి నన్ను ఇంకో క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదనుకుంటాను. సరే సరే, మీరు కూడా అది మాట్లాడండి. ప్లస్ మీకు అదనంగా ఇదో ప్రశ్న అది. ఓకే ఓకే సార్, ఓకే సార్. అన్న శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు డబుల్ షూటర్ కాదు, ట్రిపుల్ షూటర్ సార్. ఒక నిమిషం సార్. చంద్రబాబు నాయుడు డబుల్ షూటర్ అన్నాడు శ్రీనివాస్ చౌదరి అన్న. డబుల్ షూటర్ కాదన్నా, మీ చంద్రబాబు నాయుడు ట్రిపుల్ షూటరు. ఆయన పేల్చే తుపాకీలో ఇండియా కూటమి పెట్టినా పేలుతుంది, లేదా ఎన్డీఏ కూటమి పెట్టినా పేలుతుంది, లేదా ఇంకో కూటమి ఏదైనా ప్రిపేర్ అయితే దాన్ని కూడా పెట్టి పేల్చేస్తాడు. దీనికంతా కారకుడు నేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పుకోకూడదు సార్. గతంలో చూసాం, ఏదో చెప్తున్నారు. ఈరోజు బీజేపీని ముద్రించేది చంద్రబాబు నాయుడే, ఆయనే దాని కన్వీనరు, ఆయన ఎన్డీఏ నడిపిస్తున్నాడు 2024లోని. మరి 2004లో కూడా నడిపించాడు, 2014లో కూడా నడిపించాడు. మళ్ళీ అమ్మ బూతులు తిట్టుకున్నారు. మళ్ళీ 2019లో కాంగ్రెస్ నడిపించాడు, మళ్ళీ అమ్మ బూతులు తిట్టుకున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన ఏదో తెల్లారితో భజన చేస్తున్నారు సార్ టీవీ ఛానల్లో. రాష్ట్రం సిగ్గుతో నవ్విపోతారు. ఆయన ఏం సార్ అసలు ఏముంది సార్ ఆయన టాలెంట్? ఏముంది? 2018లో కాంగ్రెస్ తో కలిశాడు, కాంగ్రెస్ ని తిట్టాడు. 2014లో బీజేపీతో కలిశాడు, బీజేపీని తిట్టాడు. ఒక పార్టీతో అన్న కరెక్ట్ గా కొనసాగుతాడని నమ్మకం ఉందా? రేపు టకానేసి అటు ఇటు కాంగ్రెస్ వచ్చేందుకో బీజేపీని మోడీని పట్టుకునేసి అన్పార్లమెంట్ వర్డ్స్ అన్ని వాడతాడు. ఆయన అవినీతి పరుడు, ఇలాంటి అవినీతి పరుడిని భారతదేశం పక్కన పెట్టింది, ఇలాంటి అవినీతి పరుడిని అని చెప్పేసి అనేక రూపాలుగా మాట్లాడగల శక్తి, సామర్థ్యాలు, ఆయన అవకాశవాద రాజకీయాల కోసం ఏమన్నా మాట్లాడగల శక్తి ఆయన ఉంది. ఆయన పోయి ఇండియా కూటమి చేస్తే ఎత్తుకొని పోయి నీళ్ళ బాయిలో మోడీ దోచినట్టే ఉంటారు. వాద్యం గారు, ఇంకొకటి ఇప్పుడు మా గురించి చెప్తున్నాము, మీకేం కాన్ఫిడెన్స్, మీరు ఎందుకు ప్రమాణ స్వీకారానికి అప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారంటే సార్, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎందుకు కలిసాయి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా మేము ఎదుర్కోలేమనే కదా కలిసాయి. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా ఓటమిని ఒప్పుకున్నట్టే కదా. కలిసాయంటే ఒక్క నిమిషం వేణుగారు, ఒక నిమిషం మీరే మాట్లాడారు. మీరు అతడు లేకపోతే ఇంకొక సినిమాలో మహేష్ బాబు తోటి బ్రహ్మానందం అంటాడు, నా గతం తెలిస్తే మీరు చాలా బాధపడతారంటే, నీ గతం మాకెందుక, మా భవిష్యత్తు కోసం మేము చూసుకుంటున్నాను. వాళ్ళ గతం ఎందుకండి మీకు, వాళ్ళ వర్తమానం, మీ భవిష్యత్తు చూసుకోవచ్చు కదా. అంటే ఈరోజు మేము గెలుపుకి, అదే విధంగా మేము ప్రమాణ స్వీకారానికి ఎందుకు రెడీ అవుతున్నామో, మేము రెడీ అవ్వకపోయినా సోషల్ మీడియాలో మాకన్నా ముందు రెడీ అయిపోతున్నారు ప్రజలే. మాకన్నా ముందు ప్రజలే ఎప్పుడు అనేసి ఈరోజు ఆతృతగా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్. ఈరోజు ఏదైతే వాళ్ళ ముగ్గురు కలవడంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా గెలిపించినట్టు అవుతుంది. ఎందుకంటే సింగిల్ గా వస్తే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేరని పవన్ కళ్యాణ్ అనేక ప్లాట్ఫామ్ పైన చెప్పాడు, చంద్రబాబు నాయుడు అనేక ప్లాట్ఫామ్ పైన చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ 81.86% పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్ శాతం జరిగే కొద్దికి ఈరోజు కూటమికి తడిసిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈరోజు కూటమి ఏం చేస్తుంది, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి వాళ్ళు 39 మంది అధికారులను మార్చుకోవడము, అదేవిధంగా 39 అధికారుల ద్వారా ఏదైతే డీజీపీని అదే చెప్పేది అవన్నీ గతాలు. నేను అనేది ఏంటంటే ఇంతకీ ఎవరెవరికి మీరు హోటల్స్ బుక్ చేశారు? ఒక్క నిమిషం, మీరు ఎవరెవరికి హోటల్స్ బుక్ చేశారు? చాలా మందికి హైదరాబాద్ నుంచి హోటల్స్ బుక్ చేసినట్టు సమాచారం అందింది. ఎవరెవరికి బుక్ చేశారంటే ముహూర్తానికి, ప్రమాణ స్వీకార మహోత్సవానికి
హాజరయ్యేందుకు గాను NTR కి, చాలామంది NTR కి చాలా మందికి పంపించారట. ఏంటి జూనియర్ ఎన్టీఆర్కి కూడా పంపించారా? సార్ అంతా ఊరికి సోషల్ మీడియాలో వచ్చి పుకార్లు కానీ జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు మేము ఎందుకు పంపిస్తాం, వాళ్ళే వస్తారు రావాలనుకుంటే చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా బాలకృష్ణకి ఇట్లా వాళ్ళందరూ పంపించే పరిస్థితి లేదు. మేము ఎందుకు ధీమాగా ఉన్నామంటే ఈ రోజు గెలుపు ఎందుకు మాకు వస్తుందంటే ఈ రోజు వీళ్ళు ఏదైతే కూటమి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నము, అదేవిధంగా మా పైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నము, ఈరోజు ఎన్నికలకి డీజీపీని అడ్డంగా పెట్టుకొని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్ కౌంటింగ్ రాకుండా చూడాలనే ప్రయత్నము, ఇవన్నీ చూస్తే ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద 151 సీట్లు, గతంలో వచ్చిన 151 సీట్ల కన్నా ఇంకా అత్యధిక మెజార్టీతో వేణుగోపాల్ గారు ఒకటి కాన్ఫిడెంట్